ఏపీలో డిఎస్సికి సంబంధించినటువంటి ఒక వివాదం నడుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అంశాలు ఏంటి అంటే, మెరిట్ లిస్ట్‌ని ఎందుకు బయట పెట్టలేదు? మొదటి అంశం. రెండవది ఎస్సీఈఆర్‌టీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి అయినటువంటి నవీన్ ఫస్ట్ ఎందుకొచ్చాడు? ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తిని పక్కన పెట్టి సెకండ్ మెరిట్ లిస్ట్‌లో ఉన్నటువంటి వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇచ్చారు? స్పోర్ట్స్ కోటా నిబంధనలను ఎందుకు మార్చారు? సో, ఇది ప్రధానంగా అడుగుతున్నటువంటి అంశాలు. సో వీటికి సంబంధించి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇష్యూ సాల్వ్ అయిపోద్ది. బట్ ప్రభుత్వం వీటి మీద క్లారిటీ ఇవ్వట్ల. సో అదే ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదం. దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చి ఉంటే అది వేరేలా ఉండేది. కానీ దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించినటువంటి అంశాలని తెర మీదకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్గా డిఎస్సికి సంబంధించినటువంటి వివరాలు మాట్లాడుకుంటే, డిఎస్సికి సంబంధించి మెరిట్ లిస్ట్ బయట పెట్టలేదు అనేది ఒక అబద్ధం. ఎందుకని అంటే మెరిట్ లిస్ట్ అనేది బయట పెట్టారు. సో ఏ డిస్టిక్ వైజ్ ఆ డిస్టిక్కి జనరల్గా ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, అందరికీ కనిపించేది ఏంటంటే 16,000 ఉద్యోగాలు ఇచ్చారు అనేదే బయటకు కనిపిస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే ఈ 16,000 ఉద్యోగాలు రాష్ట్రం మొత్తం మీద కలిపి రిక్రూట్ చేయరు. ఏ జిల్లాకి ఆ జిల్లా కింద రిక్రూట్ చేస్తారు. అంటే ఇప్పుడు శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఈ జిల్లాలన్నింటికి కూడా ఒక్కొక్క జిల్లాకి ఏ జిల్లాకి ఆ జిల్లాకి సపరేట్గా పోస్టులు ఉంటాయి. సపోజ్ కృష్ణా జిల్లా తీసుకుంటే కృష్ణా జిల్లాలో ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఎన్ని, అలాగే పీఈటీ పోస్టులు ఎన్ని, ఇలా దేనికి దానికి ఉంటాయి కౌంట్ అనేది. అలాగే గుంటూరుకి, అలాగే అనంతపూర్కి, కర్నూలుకి, కడపకి ప్రతి జిల్లాకి కూడా ఇన్ని పోస్టులు అనేది క్లియర్ కట్గా ఉంటాయి. సో ఇవన్నీ కలుపుకుని 16,000 ఉద్యోగాలు. సో కాబట్టి ఏ జిల్లాకి ఆ జిల్లాకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కృష్ణా జిల్లా గురించి మాట్లాడుకున్నాం కదా. కృష్ణా జిల్లా మొత్తం మీద ఒక 50 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. సో 50 పోస్టుల్లో అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఎన్ని? కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పోస్టులకి కృష్ణా జిల్లా నుంచే అభ్యర్థులు అప్లై చేసుకుని ఉంటారు. సో ఈ 50 పోస్టులకి ఒక 500 మంది అప్లై చేశారనుకోండి. అందులో ఎంతమంది మెరిట్ లిస్ట్ వచ్చింది అనేది తీస్తారు. సో మళ్ళీ దీంట్లో ఈ ఉన్నటువంటి 50 పోస్టుల్లో బీసీ రిజర్వేషన్కి ఎన్ని, ఎస్సీ రిజర్వేషన్కి ఎన్ని, ఎస్టీ రిజర్వేషన్కి ఎన్ని, మహిళా రిజర్వేషన్కి ఎన్ని, జనరల్ కేటగిరీ ఎన్ని, మళ్ళీ ఎక్స్ సర్వీస్ మెన్ కోటా ఎన్ని, స్పోర్ట్స్ కోటా ఎన్ని. సో ఇట్లా మళ్ళీ వీటిని సపరేట్ చేయాలి. సో ఈ విధంగా పోస్టులు డివైడ్ చేయటం అనేది ఉంటుంది. సో కాబట్టి డిస్టిక్ వైడ్గా మెరిట్ లిస్ట్ అనేది ఆల్రెడీ ఇచ్చారు. టిల్ టుడే అది వెబ్లో అందుబాటులో కూడా ఉంది. సో మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు అనేది పూర్తిగా అవాస్తవం, అబద్ధం. ఇక రెండో విషయానికి వద్దాం మనం. రెండో విషయం ఏంటి అంటే, నవీన్కి ఎలా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అతన్ని ఎందుకు పక్కన పెట్టారు? సో దీనికి సంబంధించిన అంశాలకు వెళ్తే, ప్రభుత్వం చేసినటువంటి ఒక మిస్టేక్ ఏంటి అంటే ప్రశ్నాపత్రాలు తయారు చేయటం, అలాగే దాంతోపాటు ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయటం, ఈ మొత్తానికి కూడా ఎస్సీఈఆర్టీకి కాంట్రాక్ట్ ఇచ్చింది. సో ఈ ఎస్సీఈఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నవీన్. సో అతను ఎగ్జామ్ రాయాలి అంటే ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవాలి. బట్ అతను ఎన్ఓసి తీసుకోకుండా ఎగ్జామ్ రాశాడు. క్వశ్చన్ పేపర్ తయారీ, అలాగే దానికి సంబంధించి ఎగ్జామ్ మొత్తం ఒకటే సంస్థ కండక్ట్ చేయటం, అదే సంస్థలో ఈ వ్యక్తి కూడా పనిచేయటం. సో ఇతనికే ఫస్ట్ ర్యాంక్ రావటం. దీంతో ఇక్కడ వచ్చినటువంటి అనుమానం ఏంటంటే, ప్రశ్నాపత్రం కూడా ఈ సంస్థే తయారు చేసింది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ ఈ నవీన్ అనేటువంటి వ్యక్తికి ముందే తెలుసు కాబట్టి అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనేటువంటి ఆరోపణలు రావటం జరిగింది. సో దీంతో ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఇతను సెకండ్ మెరిట్ లిస్ట్లో లేకుండా పక్కన పెట్టేసి తనకి జాబ్ ఇవ్వలేదు. దాంతో ఇతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నాకు ఉద్యోగం ఇవ్వకుండా నా తర్వాత వాళ్ళకి ఉద్యోగం ఎలా ఇస్తారు అని చెప్పి అడిగినప్పుడు, ప్రభుత్వం కోర్టుకి ఇచ్చినటువంటి నివేదిక ఏంటి అంటే, ఇతను సో అండ్ సో సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయ్, ఇతను గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించి
ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ముందు అతను సంబంధిత డిపార్ట్మెంట్కి తెలియచేయాలి, అక్కడి నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలి, తర్వాత ఎగ్జామ్ రాయాలి. ఇవేమీ పాటించకుండా అతను ఎగ్జామ్ రాశాడు కాబట్టి అతని నిబంధనల ప్రకారం పక్కన పెట్టామని చెప్పింది. సో దీంతో కోర్టు ఏకీభవించి అతని నియామకాన్ని రద్దు చేసింది. అతనికి ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు, సో పక్కన పెట్టండి అని చెప్పేసింది. సో ఈ వివాదం అక్కడతో ముగిసినటువంటి అంశం. కాకపోతే ఇక్కడ తెలియాల్సినటువంటి అంశం ఏంటంటే, నిజంగానే ఆ వ్యక్తి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కాబట్టి, ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి సంస్థలో పనిచేస్తున్నాడు కాబట్టి ఎగ్జామ్ పేపర్ అతనికి ముందే తెలుసా అనేది ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం. అతనికి మాత్రమే తెలుసా, అతను ఈ పేపర్ని మిగతా ఎవరితోనైనా షేర్ చేశాడా? సో ఇది కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం. దీని మీద ప్రభుత్వం ఒక విచారణ కమిటీ వేసి దాని క్లారిటీ ఇచ్చేసి ఉంటే అసలు ఈ వివాదమే ఉండేది కాదు. ఇది ఇంకొక అంశం. నెక్స్ట్, స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి వ్యక్తులకు అర్హత లేనటువంటి వాళ్ళకి ఎగ్జామ్ రాయకుండానే ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చారు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఉద్యోగాల సంఖ్య భారీగా పెంచారు అనేది కూడా మాట్లాడుకుంటాం. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల సంఖ్య భారీగా పెరగల, నామమాత్రంగా పెరిగిన మాట అయితే వాస్తవం. ముందు రిలీజ్ చేసినటువంటి జీవో ప్రకారం వేరుగుంది, తర్వాత ఇంకో జియో రిలీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అసలు ఏది కండక్ట్ చేయకుండా అయితే చేయలే. బట్ ఇక్కడ జరిగినటువంటి ఇది ఏంటి అంటే, వీళ్ళు నేషనల్ గేమ్స్ అలాగే ఏషియా గేమ్స్ ఇలా మల్టిపుల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు, అదే విధంగా గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ వచ్చినటువంటి వాళ్ళు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కేటగిరీ, ఒక్కొక్క టైప్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిని కన్సిడరేషన్లోకి తీసుకుని ఉద్యోగ నియామకాలు ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ ఒక వివాదం నడుస్తున్నది ఏంటంటే, టీఈటీ టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంది. 2009 నుంచో 11 నుంచో ఇది అమల్లోకి వచ్చింది. బిఫోర్ దట్ ఇది లేదు. సో అది అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎవరైనా సరే టీచర్గా జాబ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ టెస్ట్ రాయాలి అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. బిఫోర్ ఇది రాక ముందు నియామకం జరిగిపోయి టీచర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నెక్స్ట్ 2 years లోపు టెట్ రాసి క్వాలిఫై అయ్యి జాబ్ కంటిన్యూ చెయ్యాలి. ఒకవేళ మీ రిటైర్మెంట్ కనుక 5 ఏళ్ల లోపు ఉంటే మీరు టెట్ రాయాల్సిన అవసరం లేదు. 5 ఏళ్ల పైన గనక మీకు సర్వీస్ ఉంటే, ఒక్క నెల ఉన్నా సరే ఖచ్చితంగా టెట్ రాయాలి. ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. మరి వీటిని పక్కన పెట్టి మీరు ఒక కొత్త జీవో ఇచ్చి ఆల్ ఆఫ్ ఏ సడన్ టెట్ రాయకపోయినా కూడా ఈ అభ్యర్థుల్ని తీసుకుంటాం అని చెప్పి స్పోర్ట్స్ కోటాకి సపరేట్గా ఎందుకు ఆ ఫెసిలిటీ కల్పించారు? ఆ తర్వాత టెట్ రాయాల్సిందే అని చెప్పి మరలా జీవోని ఎందుకు మార్చారు? ఇది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అంశం. ఈ వర్టికల్ రిజర్వేషన్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్ గురించి సంబంధిత శాఖకు సంబంధించిన వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఇట్స్ వెల్ అండ్ గుడ్, దాని గురించి ఎవరూ ప్రశ్నించట్లేదు. ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నది ఏంటి అంటే, టెట్ రాసినా రాయకపోయినా మీరు జాబ్ ఎలా ఇస్తారు? ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎందుకు స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి సీట్లని పెంచడం జరిగింది? దీనికి గల కారణాలు ఏంటి? దీని మీద సమాధానం చెప్పేస్తే అయిపోయింది. సో ఇది డిఎస్సిలో ఉన్నటువంటి వివాదాలు. ఇక గ్రూప్ 1కి సంబంధించి మాట్లాడుకుంటే, గ్రూప్ 1లో జరిగింది ఏంటి? ఈ గ్రూప్ 1 అనేది 2018లో మొదలైంది. 2018లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నటువంటి సమయంలో 14-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం అప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వటం, దానికి సంబంధించి ప్రిలిమ్స్ కండక్ట్ చేయటం అయిపోయింది. దాని తర్వాత 2021లో మెయిన్స్ కండక్ట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. యాజ్ పర్ ద హైకోర్టు గైడ్ లైన్స్, సీసీ కెమెరాల పర్యవేక్షణలో దీనికి సంబంధించినటువంటి వాల్యుయేషన్ అనేది జరిగింది. అయితే కొంతమంది కోర్టుకు వెళ్ళటం జరిగింది. ఏపీ హైకోర్టులో పిటిషన్స్ వేశారు. ఏమని అంటే, ఏపీ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్స్లో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి వాల్యుయేషన్ అనేది ఒక ప్రైవేట్ రిసార్ట్ హాయ్లాండ్లో జరిగింది. దానికి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్లు, పత్రాలు ఇవన్నీ 84 రోజుల పాటు ఒక ప్రైవేట్ సంస్థ కస్టడీలో ఉంచటం జరిగింది. అలాగే ఓఎంఆర్ షీట్స్లో వైట్నర్ యూజ్ చేసి మార్క్ చేసి
ఓవర్ రైటింగ్ చేసినటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. అదే విధంగా దానికి సంబంధించి మార్క్ చేసి వైట్నర్ రాసినప్పుడు అక్కడ సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంతకాలు ఉండాలి. అవి లేవు అని చెప్పి కోర్టులకు వెళ్ళడం జరిగింది. దీని మీద సిట్ వేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇది ఎప్పుడు వచ్చింది? 2026 ఫిబ్రవరిలో ఈ జడ్జిమెంట్ వచ్చింది. ఫిబ్రవరి 14, 2026 సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం గతంలో ఏపీపీఎస్సి ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగిందో 2019-24 మధ్యలో మెయిన్స్ ఎగ్జాము ఏదైతే వాల్యుయేషన్ జరిగి కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో దీని మీద సిట్ విచారణ వేసింది. సిట్ విచారణలో తేలినటువంటి అంశం ఏంటంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్పిన విధంగానే ఓఎంఆర్ షీట్ లో ఉన్నటువంటి బార్ కోడ్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్ మ్యాచ్ అవుతుంది. దాంట్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు. కాకపోతే ఇక్కడ మేం గుర్తించినటువంటి అంశాలు ఏంటి అంటే ఓఎంఆర్ షీట్ లో వైట్నర్ యూజ్ చేసి ఓవర్ రైటింగ్ చేయటం జరిగింది. అంటే ఓవర్ రైటింగ్ అంటే ఏంటంటే సింపుల్గా ఇప్పుడు ఓఎంఆర్ షీట్లో ఉన్నటువంటి అన్నింటినీ క్యాలిక్యులేట్ చేసి ఒక 10 మార్కులు వచ్చినాయి అని చెప్పి ఒక అభ్యర్థికి వేశారు. తర్వాత దాని మీద వైట్నర్ పూసి దాని మీద 22 మార్కులు వచ్చినాయి అని చెప్పి వేశారు. సో దీన్ని ఓవర్ రైటింగ్ అంటాం. సో ఇలా చేయటం జరిగింది. అదే విధంగా ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ రిసార్ట్లో జరిగినాయి అనే మాట వాస్తవం. సంబంధిత అధికారుల సంతకాలు లేవు అనేది అబద్ధం. సంతకాలు ఉన్నాయి, కాకపోతే మ్యాచ్ అవ్వట్లేదు. గతంలో పెట్టినటువంటి సంతకం ఇప్పుడు పెట్టినటువంటి సంతకాలకి స్లైట్ వేరియేషన్ అనేది ఉంది అనేది సిట్ తేల్చినటువంటి అంశం తమ ఛార్జ్ షీట్ని హైకోర్టుకి ఇచ్చింది. దీని మీద ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది హైకోర్టులో ఉంది. సో అలాగే దీనికి సంబంధించి ఇంకొక అంశం కూడా సిట్ చెప్పింది. ఏంటి అంటే మొత్తం 736 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్లలో 97% అంటే 718 ఓఎంఆర్ షీట్లకి వైట్నర్తో మార్కింగ్ చేసి ఓవర్ రైట్ చేస్తున్నాయి. అదేవిధంగా క్వాలిఫైడ్ కింద నిర్ణయించబడినటువంటి 326 మంది అభ్యర్థులకు సంబంధించి కంప్యూటరైజ్డ్ వాల్యుయేషన్లో 326 మంది క్వాలిఫైడ్ కిందకు వస్తే తరువాత దాన్ని మాన్యువల్గా ఓఎంఆర్ షీట్లను వాల్యుయేషన్ చేపిస్తే ఆ 326లో నుంచి 202 మంది ఇన్వాలిడ్ కిందకి వెళ్ళిపోయారు. మళ్ళీ కొత్తగా ఒక 200 మంది దాంట్లో యాడ్ అయ్యారు. ఇది జరిగినటువంటి అంశం. కంప్యూటరైజ్డ్గా ఒకసారి వాల్యుయేషన్ చేయించడం, మాన్యువల్గా ఇంకొకసారి వాల్యుయేషన్ చేయించడం, ఇలా మొత్తం 3 సార్లు వాల్యుయేషన్ అనేది జరిగింది. ఈ కారణంతో వైట్నర్ పూసి మార్కులు మార్చి ఉండొచ్చు. అందువల్లే డిఫరెంట్ పర్సన్స్ ఉండటం వల్ల సంతకాలు కూడా సరిగ్గా మ్యాచ్ అయ్యి ఉండకపోవచ్చు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కొన్ని కాలేజీలు స్కూల్స్కి సంబంధించినటువంటి టీచర్లను తీసుకొచ్చి దిద్దించారు. వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి సరైన అవగాహన అర్హత లేనటువంటి వాళ్ళు దీన్ని క్యాలిక్యులేట్ చేయటం వాల్యుయేషన్ చేయటం జరిగింది అనేది సిట్ నివేదిక. సో ఇప్పుడు వైసీపీ ఏం చెప్తుంది అంటే వీటన్నింటి మీద మనం సిబిఐకి వెళ్దాం, మేము అన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే చేశాం కాబట్టి ఆధారాలు ఉన్నాయి, మేము ధైర్యంగా ఉన్నాం, మేము ఎక్కడా కూడా ఫ్రాడ్ చేయలేదు అనేది వైసీపీ చెప్తున్నటువంటి అంశం. లేదు మీరంతా కూడా గ్రూప్ 1లో ఫ్రాడ్ చేశారు అనేది కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. వాళ్ళు డిఎస్సి మీద సిబిఐకి వెళ్దాం అంటుంది వైసీపీ. సో ఓవరాల్గా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అటు సిబిఐ మీద కానీ ఇటు గ్రూప్ 1 మీద కానీ రెండిటి మీద సిబిఐకి వెళ్దాం, మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సవాల్ విసరటం జరిగింది. మరి దీనికి ప్రభుత్వం అంగీకరిస్తుందా? అంగీకరించి సిబిఐకి లెటర్ రాస్తుందా? మీరు సిబిఐ విచారణ జరిపించండి ఈ రెండిటి మీద అని. మరి ఏం జరిగిద్దో చూడాలి. ఓవరాల్గా లెటర్లు రాసినంత మాత్రాన ఏది జరిగిపోదు. ఎందుకంటే సిబిఐకి లెటర్ రాసినంత మాత్రాన సిబిఐ దాన్ని విచారణకు తీసుకోదు. సో ఇది సిబిఐ విచారించదగినటువంటి కేసు అనేటువంటిది కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, వాటి ప్రకారం తీసుకుంటుంది. లేదా సుప్రీంకోర్టు హైకోర్టు దాన్ని ఇనిషియేట్ చేయాలి, సిబిఐ విచారణ జరపండి అని చెప్పి. అప్పుడే సిబిఐ కేసులు తీసుకుంటుంది. మీ బెస్ట్ ఎగ్జాంపుల్ 2019-24 మధ్యలో అంతర్వేదిలో రథం దహనం అయితే దీని మీద సిబిఐ విచారణ జరిపిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి లెటర్ రాశారు. మేము ఇట్లాంటి చిన్న కేసులు పని పాట లేకుండా విచారించడానికి ఇక్కడ లేము, మాకు ఇంతకంటే చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి,
ఇలాంటి వాటితో మా టైం వేస్ట్ చెయ్యొద్దు అని చెప్పి సిబిఐ రిటర్న్ రిప్లై రాసింది. అది ఈ రోజు వరకు ఎవరు బయట పెట్టలా దాదాపుగా. సో అలాగే ఆ, ఇంకొక 2, 3 కేసుల్లో కూడా ఇలాగే జరిగింది. సో ఓవరాల్గా లెటర్ రాసినంత మాత్రాన ఏమీ అయిపోదు. ఇప్పుడు ప్రభుత్వం ఏదో కంటి తుడుపుగా జనాన్ని నమ్మించడానికి సిబిఐ విచారణకి మేము లెటర్ రాస్తున్నాం, డిఎస్సి మీద, గ్రూప్ 1 మీద మీరు విచారణ జరపండి అని రాస్తే అవ్వదు. అది ఒక ప్రాపర్ ఛానల్లో వెళ్తేనే ఆ విచారణ జరిగిద్ది, లేదంటే జరగదు. దీనివల్ల ప్రజలు కొన్నాళ్ల పాటు అది జరిగిందా ఇది జరిగిందా అని చర్చించుకుంటానికి, టీవీ డిబేట్లలో మాట్లాడుకుంటానికి తప్ప ఇక దేనికి పనికిరాని అంశాలు.